తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతున్నాయి. ముందుగా ప్రకటించిన తేదీలకు రాకుండా చాలా దూరంగా పారిపోతున్నాయి. షెడ్యూల్స్ ప్రకారం షూటింగ్స్ సరిగ్గా సాగకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం వల్లే పెద్ద సినిమాలు సమయానికి రావడం లేదు. దేవర సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని, ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రాకపోవచ్చని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదలయ్యిందే తప్ప అంతకు మించి ఇతర అప్డేట్స్ రాలేదు. ముఖ్యంగా దసరా సమయంలో గ్రాండ్ సర్ప్రైజ్ ఇచ్చి ప్రత్యేకమైన ట్రీట్ ఇస్తారనుకుంటే ఏదో కత్తి పోస్టర్ రిలీజ్ చేసి డిసప్పాయింట్ చేశారు. అప్పుడే ఈ దేవర సినిమా వాయిదా పడొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దసరాకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేకపోయారంటే సినిమా పనులు ఎంత స్లోగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని అప్పట్లో చర్చలు సాగాయి. ఈ లెక్కన ఇది అనుకున్న సమయానికి రాకపోవచ్చని, ఇతర పెద్ద సినిమాల తరహాలోనే పక్కాగా వాయిదా పడొచ్చని అంతా భావించారు. అయితే ఆ ఊహాగానాలను తిప్పికొడుతూ ఏప్రిల్ 5వ తేదీన తమ సినిమాను రంగంలోకి దింపుతున్నామని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. సరిగ్గా 150 రోజుల్లో తమ సినిమా థియేటర్లలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందని, ఇప్పటి నుంచే లెక్కలేసుకోవడం మొదలు పెట్టండని తేల్చి చెప్పారు. భయానికి సరికొత్త నిర్వచనం దేవర అని, థియేటర్లలో మ్యాసివ్ షో చూసేందుకు ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండని ఒక పోస్టర్ ద్వారా అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు. ఈ దెబ్బకు దేవర వాయిదా పడొచ్చని ప్రచారం చేసిన రూమర్ రాయుళ్లకు తిక్క కుదిరినట్టయింది. మరో విశేషం ఏమిటంటే ఈ దేవర సినిమాను డైరెక్టర్ కొరటాల శివ 2 భాగాల్లో రూపొందిస్తున్నాడు. నిజానికి మొదట్లో ఈ దేవర సినిమాను సింగిల్ పార్ట్లోనే ఫినిష్ చేయాలని అనుకున్నారు. అందుకు తగినట్టే కొరటాల శివ స్టోరీని రాసుకున్నారు. కానీ ఈ రోజుల్లో 2 భాగాల ట్రెండ్ బాగా నడుస్తుండడం, తమ దేవర స్టోరీకి కూడా మంచి స్కోప్ ఉండడంతో దేవరని 2 భాగాల్లో తీయాలని ఫిక్స్ అయ్యారు. అసలే దేవర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 2 భాగాల్లో వస్తే పాన్ ఇండియా రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఆల్రెడీ RRR సినిమాతో తారక్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. కానీ దేవరతో సోలోగా తన సత్తా ఏంటో చాటుకుంటాడు. ఇదే సమయంలో వెలుగులోకి వచ్చిన మరో క్రేజీ అప్డేట్ ఏమిటంటే త్వరలోనే దేవర ఫస్ట్ టీజర్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ లేదా జనవరి 1వ తేదీన ఈ టీజర్ని రిలీజ్ చేస్తారని, ఇది ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్తో నిండి ఉంటుందని అంటున్నారు. కంటెంట్ ఎక్కువ రివీల్ చేయకుండా మాస్ ఎలిమెంట్స్తో నిండిన టీజర్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన కసరత్తులు జోరుగా సాగుతున్నాయని, ఈ టీజర్తో సినీ ప్రేక్షకుల ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయమని టాక్ నడుస్తోంది. టాలీవుడ్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ టీజర్ని కట్ చేస్తున్నారని, రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవడం తథ్యమని చెప్తున్నారు. ఇక సినిమాలో కూడా తారక్ ఎంట్రీ కనీ విని ఎరుగని స్థాయిలో నెవర్ బిఫోర్లా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. చూస్తుంటే ఆచార్యతో తనకు ఎదురైన అవమానానికి ఈ దేవరతో కొరటాల శివ గట్టి సమాధానం ఇచ్చేందుకు ఎంతో కసిగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే లీక్ అయిన ఫోటోలను బట్టి చూస్తుంటే ఊచకోత అనే పదానికి స్పెల్లింగ్ చెప్పించేలా దేవరను రూపొందిస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది. మరి ఈ హైప్కి తగినట్టు రిజల్ట్ ఉంటుందా లేదా అనేదే ఏప్రిల్ 5వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. అయిపోయి